ఊరు పేరు అంచనాలు మార్చి అవినీతికి పాల్పడిన అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. కమిషన్ స్పష్టంగా ఈ వివరాలన్నింటినీ పొందుపరిచింది. ఈ నివేదికను రాబోయే రోజుల్లో శాసనసభ మండలిలోను ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే అవకాశం కల్పిస్తున్నాం. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణకు కమిషన్ సూచనలు అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇందులో ఎలాంటి శషాభిషాలకు తావులేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ కక్షపూరిత చర్య చేపట్టినట్టో, ఎవరి మీదనో వ్యక్తిగతంగా ద్వేషంతో నిర్ణయాలు తీసుకున్నట్టో చర్చలకు తావివ్వకుండా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయాలనుకుంటుంది. కాబట్టే ఈరోజు కమిషన్ నివేదికలోనూ అన్ని వివరాలను మీ ముందు పెట్టామని సీఎం వెల్లడించారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఇందులో 665 పేజీల జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టారు. దీనిపై 3 అధికారుల కమిటీ రూపొందించిన నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు వివరించారు. అనంతరం జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను మంత్రిమండలి ఆమోదించింది. తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వివేక్, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, సీతక్క, కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నరెడ్డిలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2007-8లో ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంవత్సరన్నర తర్వాత మార్చారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరిట తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి చేవెళ్ల వరకు తీసుకురావాలన్న ప్రణాళికను ఆనాటి సీఎం కేసీఆర్ మార్చి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించారు. 2015-16లో మొదలుపెట్టి 2018-19లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని కేసీఆర్ చెప్పారు. నిర్మించిన కొద్ది కాలానికే 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పగుళ్లు రావడంతో ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయని సాంకేతిక నిపుణులు, ఎన్డీఎస్ఏ సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తించాయి. ప్రణాళిక, నిర్వహణ లోపాలున్నాయని, పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికల్లో సూచించాయి. సొంత నిర్ణయం తీసుకున్న ఆయన అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు. కేసీఆర్, హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా నిపుణుల కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోలేదు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనడం సరైనది కాదు. సబ్ కమిటీ నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం లభించిందని అప్పటి ఆర్థిక మంత్రి చెప్పడం సరికాదు. ఆయన తప్పుగా రిపోర్టు చేశారని కమిషన్ తెలిపింది. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడడంలో నిబద్ధత లేకుండా ఆయన వ్యవహరించారు. అన్నారం, సుందిళ్ల ప్రదేశాల్లో బాక్వాటర్ స్టడీస్ తదితర క్షేత్రస్థాయి కీలక అధ్యయనాలు, పరిశోధనలు లేకుండా డిజైన్లు చేశారు. వ్యక్తిగత నిర్ణయాలు, అనవసర జోక్యం, అవినీతితో ప్రజాధనం భారీగా వృధా అయింది అని భట్టి పేర్కొన్నారు.